వన్ ఆపర్చునిటీలో డైలీ ఇన్కమ్ సంపాదించడం ఎలా, అది కూడా మంచి ఇన్కమ్ పార్ట్ టైంగా స్టార్ట్ చేసి మీ ఫ్రీ టైంలో రూపాయి పెట్టుబడి పెట్టకుండా, ప్రోడక్ట్ సేల్ చేయకుండా, జాయినింగ్ చేయకుండా, బైనరీ కాన్సెప్ట్ కానే కాదు, ఒక మంచి అవకాశం. మీ యొక్క ఫ్రీ సమయాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా ఇక్కడ ప్రతిరోజు రూ. 1347.50 సంపాదించుకోవచ్చు. నెలకి 40,455 రూపాయలు, అంటే మంత్లీ 40,000 సైడ్ ఇన్కమ్. అంటే మంచి ఇన్కమా కదా? మరి ఎలా సంపాదించాలి అనే దానికి క్లియర్గా ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ చూడండి. ఈ బిజినెస్లోకి ఎంట్రీ కావాలి అంటే ప్లేస్టోర్లోకి వెళ్ళేసి వన్ ఆపర్చునిటీ యాప్ డౌన్లోడ్ చేసుకొని రెఫరల్ కోడ్ ద్వారా సైన్అప్ కండి. యాప్ ఇన్స్టాలేషన్ చేసుకోండి. తర్వాత వైరల్ పే కూడా అదే ప్లేస్టోర్లో ఫ్రీగా ఉంటాయి. 2 అప్లికేషన్స్ కూడా. రూ. 1 పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ మన ఖాళీ సమయమే పెట్టుబడి. ఇక్కడ 2 కూడా మీకు ఇక్కడ రెఫరల్ కోడ్ ఇవ్వడం జరిగింది. బిజినెస్ స్టార్ట్ చేయండి. టాస్కులు చూస్తూ మన ఖాళీ సమయంలో, అంటే మన ఒక బిజినెస్ కానీ జాబ్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మన ఖాళీ సమయాన్ని ఉపయోగించి ప్రతిరోజు 1347.50 ప్రతిరోజు సంపాదించుకోవచ్చండి. 100% ఏదే కానీ వర్క్ చేస్తేనే పాసిబుల్. అది ఎలా అనేది క్లియర్గా ఉంటుంది. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ప్రతిరోజు కూడా డైలీ ఇన్కమ్ 1347 సంపాదించడం ఎలా, ఓకే, అది ఎలా అనేది ఇప్పుడు క్లియర్గా మీకు చెప్పబోతున్నాను. మరి ప్రతిరోజు ప్యాసివ్ ఇన్కమ్ ఎవరికైతే కావాలియో 100% ప్యాసివ్ ఇన్కమ్ 1347.50 పర్ డే 100% వస్తుందండి. అది కూడా వర్క్ చేస్తేనే. మరి ఎందుకు వర్క్ చేస్తాయంటే, మరి ఇప్పటివరకు కూడా మనం బిజినెస్ చేస్తున్నాము, జాబ్ ఉన్న వాళ్ళు జాబ్ చేస్తున్నారు. జాబ్కి వెళ్తేనే, అది ఇష్టంనా లేకున్నా కంపెనీ కోసం జాబ్ చేస్తున్నాం, మనకి అమౌంట్ కావాలి కాబట్టి వర్క్ చేస్తున్నాం. ఆ రోజంతా కష్టపడితేనే మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది, బిజినెస్ కానీ జాబ్ కానీ. మరి ఇక్కడ అదే జాబ్ చేస్తూ అదే బిజినెస్ చేస్తూ మనకు ఆ టైంలో దొరికిన ఫ్రీ సమయాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా ఇక్కడ రోజు కూడా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. 1347 రూపాయి పెట్టుబడి లేకుండా. అది ఎలా అనేది ఇక్కడ క్లియర్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనము డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేసాము. షార్ట్కట్లో జస్ట్ ఒక 5 మినిట్స్ కాన్సన్ట్రేషన్తో వినండి. మీకు ప్రతిరోజు 1347 కావాలి అంటే కంప్లీట్ వీడియో వాచ్ చేస్తేనే 100% పర్ మంత్ మీరు 40,000 రూపీస్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు పార్ట్ టైమ్గా. మరి రెగ్యులర్గా చేసుకుంటే ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. మినిమం చెప్తున్నాను, పర్ మంత్ 40,000 రూపీస్ తీసుకోవచ్చు. ఏ ఫ్యామిలీకి అయితే 40,000 పర్ మంత్ కావాలో 100% కాన్సన్ట్రేషన్తో ఈ వీడియో చూడండి. మనకి 1 అంటే యూ అంటే మీరు అండి, మనం డే 1లో ఈ బిజినెస్లోకి ఎంటర్ అయ్యాం. అంటే అప్లికేషన్ ద్వారా, ఎవరో ఫ్రెండ్ ద్వారా, రిలేషన్స్ ద్వారా ఈ బిజినెస్లోకి ఎంట్రీ అయ్యాం. ప్లేస్టోర్లోకి వెళ్ళాం, యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం, రెఫరల్ కోడ్ ద్వారా ఎంట్రీ అయ్యాం. డైలీ టాస్క్ చూస్తూనే ఉన్నాం. అంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి 4 టాస్క్లు ఉంటున్నవి. అంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి 40 పైసలు రావడం జరుగుతుంది. అంటే ఒక రోజులో 10 నుండి 15 రూపాయలు మినిమం సంపాదించుకోవచ్చండి మనం, అవునా కదా? మరి ఆ మినిమం సంపాదించుకోవచ్చు. ఎంత అమౌంట్? 10 నుండి 15 రూపాయలు. అంటే ప్రతి ఒక్కరు కూడా 10 రూపాయలు 100% సంపాదించుకోవచ్చు ఇక్కడ. అంటే 10 రూపాయలు అనేది ఫ్రీగా వస్తున్నట్టే కదా. అంటే మన ఖాళీ సమయంలో టాస్క్ చూడడం ద్వారా ఎవ్రీడే 10 రూపీస్ వస్తుందంటే మంచి ఇన్కమే కదా. పర్ మంత్కు 300 రూపీస్, అంటే ఒక మొబైల్ రీఛార్జ్ అనేది ఫ్రీగా చేసుకోవచ్చు ఇక్కడ. మరి ఈ బిజినెస్లో డెవలప్ కావాలి అంటే మనం ఒక నలుగురికి ఉపయోగపడాలి. ఎలా అంటే ఏం లేదండి, మనం ఎవరికైనా హెల్ప్ చేయాలంటే ఏదో ప్రాబ్లమ్స్లో ఉంటారు. ఒక 10,000 ఇచ్చినా, 20,000 ఇచ్చినా, 1,00,000 ఇచ్చినా అవి డబ్బులు అయిపోగానే మనల్ని మర్చిపోతారు. అదే ఒక అవకాశం, ఇన్కమ్ సోర్స్ ఒక అవకాశం ఇచ్చామనుకోండి, 100% లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. అదే ఈ అవకాశం అండి ఇక్కడ. చూడండి, లెవెల్ 1 మనకి కాన్సెప్ట్ నచ్చింది. డైలీ ఎర్న్ చేస్తున్నాం, డైలీ 10 రూపీస్ 5 రూపీస్ ఎర్న్ చేస్తున్నాం టాస్కులు చూసుకుంటూ. నచ్చింది కాబట్టి ఒక 5 మెంబర్స్కి మనం ప్రమోషన్ చేయలేమా? 100% చేయొచ్చు కదా. ఒక 5 మెంబర్స్కి చెప్పాం. ఆ 5 మెంబర్స్ కూడా డైలీ టాస్కులు చూస్తున్నారు. అన్లిమిటెడ్ టాస్కులు అండి ఇక్కడ. లిమిట్ అంటూ ఏం లేదు, డైలీ ఎన్ని టాస్కులని చూడవచ్చు, ఓకే. కానీ మనం ఏం చేద్దాం, తక్కువ ఒక 10 టాస్కులు పెట్టుకుందాం. కనీసం లీస్ట్ రూపాయితోనే స్టార్ట్ చేద్దాం. ఓన్లీ రూపాయి అనుకుందాం. అంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రూపాయి సంపాదించలేరా? అంటే ఒక 10 టాస్కులు చూసినా కూడా మనకి రూపాయి అవుతుంది. అంటే 10 టాస్కులకి ఎంత టైం పడుతుందండి? హాఫ్ అన్ అవర్, హాఫ్ అన్ అవర్, హాఫ్ అన్ అవర్. 3 హాఫ్ అన్ అవర్స్లో మనకి 120 కాయిన్స్ వస్తున్నాయి. అంటే రూపాయి 20 పైసలు వస్తుంది. అది కూడా ఇక్కడ మనం లీస్ట్గా రూపాయి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓన్లీ రూపీస్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఓకే. ఇక్కడ చూడండి,
లెవెల్ 1లో ఒక 5 మెంబర్స్‌కి మనం ఇంట్రొడ్యూస్ చేసాం. ఆ వచ్చిన 5 కూడా కంప్లీట్ టాస్క్‌లు చూసారు. ప్రతి ఒక్కరు మినిమమ్ రూ. 5 ఎర్న్ చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క రూపాయి సంపాదించడం కూడా రూ. 5 అయితుంది. దాంట్లో మనకి 50% రావడం జరుగుతుంది. అంటే రూ. 2.50 మనం ఎర్న్ చేసాం. లెవెల్ 1లో మనం డైరెక్ట్ అంటే ఫస్ట్ మనం ఎన్ని టాస్క్‌లు చూసుకుంటే అంత అమౌంట్ మనకు వస్తూనే ఉంటది. మనం కూడా కొంచెం బిజీ ఉన్నాం కాబట్టి ఓన్లీ 10 టాస్క్‌లు చూసినాం అనుకుందాం. అప్పుడు 100% మనకొస్తుంది రూ. 1. ఓకే. నెక్స్ట్ ఆ లెవెల్ 1లో వచ్చిన వాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళు సైలెంట్‌గా ఉంటారా? టాస్క్‌లు చూస్తున్నారు. వాళ్ళకి కూడా ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు. రిలేటివ్స్ ఉన్నారు. కొంతమంది ఏదైనా పార్ట్ టైమ్ జాబ్ ఉంటే చెప్పండి అన్న, మేడం చెప్పండి, చెప్పండి సార్ అని కొంతమంది అడుగుతున్నారు. కొంత బిజినెస్‌లో లాస్ చూస్తున్నారు. అటువంటి వాళ్ళకి ఒక అవకాశం ఇద్దాం. వీళ్ళు కూడా ఏం చేస్తారు, ఒక 5 మెంబర్స్ కూడా ఒక 5 మెంబర్స్‌కే ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఈ బిజినెస్ గురించి ప్రమోషన్ ఇచ్చారు. చూడండి, గమనించండి ఫ్రెండ్స్. లైఫ్‌లో ఓన్లీ వన్ టైమ్ మాత్రమే 5 మెంబర్స్‌కి మాత్రమే చెప్తున్నాము. ఒకసారే. అంటే వచ్చిన ప్రతి పర్సన్ గూడా ఒక్క ఐదుగురికి చెప్పలేమా? ఓన్లీ 5 మెంబర్స్‌కే చెప్తున్నాను నేను ఈరోజు. ఓన్లీ 5 మనం అనుకుంటే మన ఫోన్ కాంటాక్ట్‌లో హండ్రెడ్స్ ఆఫ్ లిస్ట్ ఉంది. ఎంతమందికైనా చెప్పొచ్చు. అన్‌లిమిటెడ్ అండి ఇక్కడ. కానీ ఐదుగురిది బేసిక్‌గా చెప్తున్నాను. మినిమమ్ చెప్తున్నాను. ఈ వచ్చిన ఐదుగురు గూడా ఒక ఐదుగురు చెప్పడం వల్ల 25 టీమ్ అయింది. ఆ వచ్చిన 25 మెంబర్స్ కూడా వాళ్ళ ఖాళీ సమయాన్ని ఉపయోగించి ఒక్కొక్క రూపాయి సంపాదించిన రూ. 25 అయితుంది. మరి దాంట్లో మనకి 30% రావడం జరుగుతుంది. అంటే రూ. 7.50 అనేది మనం ఎర్న్ చేయడం జరుగుతుంది సెకండ్ లెవెల్‌లో. మరి ఆ వచ్చిన 25 మెంబర్స్ సైలెంట్‌గా ఉంటారా అంటే, వాళ్ళు కూడా ఎర్న్ చేస్తున్నారు. అరే! మన ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఉన్నారు గదా! కనీసం వాళ్ళు మొబైల్ రీచార్జ్ అయినా చేసుకుంటారు ఈ యొక్క అప్లికేషన్ చెప్పడం వల్ల. అంటే మొబైల్ రీచార్జ్ కాదండి, అదర్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. డబ్బు కూడా సంపాదించొచ్చు ఇక్కడ. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మొబైల్ రీచార్జ్ చేయొచ్చు, కరెంట్ బిల్ కట్టొచ్చు, గ్యాస్ బుక్ చేసుకోవచ్చు, అదర్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. థర్డ్ లెవెల్ వచ్చేసి థర్డ్ లెవెల్‌లో ఆ వచ్చిన ప్రతి పర్సన్ గూడా 5 మెంబర్స్‌కి ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే ఆ వచ్చిన 25 మెంబర్స్ 5 మెంబర్స్ చెప్పినా కూడా 125 టీమ్ అయింది. ఆ వచ్చిన 125 కూడా రూ. 1 ఎర్న్ చేసినా కూడా రూ. 125 అయింది. దాంట్లో 20% మాత్రమే మనకొస్తుంది. అంటే రూ. 25 వచ్చింది. మరి థర్డ్ లెవెల్‌లో డే 1 ఆ రోజు రూ. 25 వచ్చింది. బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మనకి డే 1లో రూ. 1 తర్వాత పెరుగుకుంటా 25 వరకు వచ్చేసింది. ఓకే. మళ్ళీ అంతేకాకుండా ఆ వచ్చిన వాళ్ళు కూడా సైలెంట్‌గా ఉంటారా అంటే కాదు. అవునా కదా! వాళ్ళు కూడా లెవెల్ 4లో ఆ వచ్చిన 125 మెంబర్స్ ఈచ్ 5 మెంబర్స్‌కి ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల 625 టీమ్ అయింది. ఆ 625 టీమ్ రోజుకు రూ. 1 సంపాదించినప్పటికీ రోజుకు కనీసం ఒక 10 టాస్కులు చూసినా కూడా మనకి రూ. 1 చేంజ్ అయితుంది. వాళ్ళు ఎర్న్ చేసుకుంటున్నారు. అంటే మనకు దాంట్లో 10% రావడం జరుగుతుంది. అంటే రూ. 62.50 రావడం జరిగింది. ఆ వచ్చిన 125 మెంబర్స్ కూడా సైలెంట్‌గా ఉంటారా అంటే కాదు గదా! వాళ్ళేం చేస్తారు? వాళ్ళు కూడా ఖచ్చితంగా 100% ఇతరులకు చెప్తూనే ఉంటారు. అదే 625 మెంబర్స్ కూడా ఆ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక 5 మందికి చెప్పినాను కూడా 3125 మెంబర్స్ అయితారండి. ఆ 3125లో మనకి 40% రావడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా రూ. 1 సంపాదించినా కూడా, అంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రూ. 1 ఎర్న్ చేసినాను కూడా మనకి 1250 అనేది రావడం జరుగుతుంది. ఇవన్నీ టోటల్ చేస్తే ఎంతైతుందండి? రూ. 1347 పర్ డే ఇన్‌కమ్ అయితుంది. అంటే టోటల్ టీమ్ వచ్చేసి మనకి 3906. ఈ పర్సెంటేజ్ 100%, 50%, 30%, 20%, 10%, 40%. ఇవన్నీ చూసుకుంటే డే 1లో ఒకరమే. డే 1లో ఓన్లీ వన్నే మనం. లాస్ట్ ఫిఫ్త్ లెవెల్ వచ్చేసరికి టోటల్ చేస్తే 3906 మంది. దీంట్లో ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుంటే పర్ డే 1347 ఈజ్ అ గుడ్ అమౌంటా కాదా? ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఇది నెట్వర్క్ మార్కెటింగ్ కాదు. ప్రొడక్ట్ బేస్ కంపెనీ కాదు. మనం సేల్స్‌మెన్ కాదు. మనం ఎదుటి వాళ్ళకి అవకాశం ఇస్తున్నాము. మీరు ఎవరైతే ఎదుటి వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది చేయండి. మరి పర్ మంత్ 40,000 అనేది మంచి ఇన్‌కమా కాదా? 40,000 అనేది మంచి ఇన్‌కమే కదా! 40,000 అనేది. ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. మరి నెలకి రూ. 40,425 అంటే మంచి ఇన్‌కమా కాదా? ప్రతిరోజు రూ. 1,347 ఏ విధంగా వస్తుందో క్లియర్‌గా అందరికీ అర్థమైందనుకుంటాను.
నెలకి 40,000 ఒక ఫ్యామిలీకి అంటే ఆ ఫ్యామిలీ హ్యాపీయే కదా! సైడ్ ఇన్‌కమ్. ఈ విధంగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా లైఫ్‌లో ఒకసారి ఐదుగురికి ప్రమోషన్ చేసినా గూడా ప్రతి నెల రూ. 40,425 100% ఇన్‌కమ్ తీసుకోవచ్చండి ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, కాబట్టి ఇంత మంచి ప్లాట్‌ఫామ్‌ని తొందరగా మీరు గనక ప్రమోషన్ చేసుకుంటే 100% ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా రూ. 40,425 ఇన్‌కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. ప్రతి ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది. మన వల్ల ఒక నలుగురికి మంచి కూడా జరుగుతుంది. ఓకేనా? ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎటువంటి బిజినెస్ సపోర్ట్ కావాలన్నా నాకు మెసేజ్ చేయండి, కాల్ చేయండి. థాంక్ యూ. కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఇచ్చానండి క్లియర్‌గా. ఇది ఫ్రీ రిజిస్ట్రేషన్. రూ. 1 పెట్టాల్సిన పెట్టుబడి లేదు ఇక్కడ. జస్ట్ మన ఖాళీ సమయాన్ని పెట్టుబడి పెట్టి ప్రతిరోజు కూడా చెప్పాను కదా 1000+ 40,000+ ఇన్‌కమ్ తీసుకోవచ్చండి ఎవ్రీ మంత్ కూడా. ఇంకా పెద్ద ఇన్‌కమ్ కూడా గెయిన్ చేయొచ్చు. మనకి పిన్ కోడ్ వైస్ కూడా ఉందండి. 5,00,000 రివార్డ్ వరకు ఉంది ఎవ్రీ మంత్. అది కూడా క్లియర్‌గా ఉంటుంది. షార్ట్‌గా చెప్పాను మీకు. నా రెఫరల్ కోడ్ వాడి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ బిజినెస్‌లో రావాలి అనుకుంటే నా నంబర్ కూడా ఇక్కడ ఇచ్చాను. వన్ ఆపర్చునిటీ అండ్ వైరల్ పే నా రెఫరల్ కోడ్స్ కూడా ఇచ్చాను. అవి ఎంట్రీ చేసి బిజినెస్ స్టార్ట్ చేయండి. మీకు నేను సపోర్ట్ చేస్తాను. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్.